వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. గాజువాక నక్కవానిపాలెం డిపో, ఆర్టీసీ డిపో ప్రాంతంలో అయితే నక్కవానిపాలెంలో అయితే 127 మొత్తం భారతదేశంలోనూ అతిపెద్ద ఎత్తైన ఈ వినాయక చవితి ఈ టర్మ్ లో అయితే మొత్తానికి ఈ ఎత్తైన విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఒక విశిష్టత, ఒక స్పెషల్ అయితే ఉంది. అయితే ఇక్కడ మొత్తం కోటి లింగాలు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం కనబడుతున్న నల్ల రంగులో కనబడుతున్నవన్నీ లింగాలు, చిన్న చిన్న లింగాలు. అలాంటి కోటి లింగాలు అయితే తో మొత్తం అంతా 127 ఎత్తున్న ఈ భారీ వినాయకుడిని అయితే ఈ గాజువాకలో అయితే ప్రతిష్ఠించారు. అయితే ప్రధానంగా దీన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా అయితే వస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చాలా ఒక నిలువెత్తు నిదర్శనం అంటారు చూడు, ఆ మాటకి నిజంగా కరెక్ట్గా స్వామివారి కనిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ గాజువాకలో అవుతున్న ఈ కార్యక్రమంలో ప్రధానంగా భక్తులు భారీ ఎత్తున అయితే వస్తున్నారు, వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ గత సంవత్సరం అయితే బెల్లం వినాయకుడిని అయితే పెట్టారు. బెల్లం వినాయకుడిని పెట్టి మంచి పేరు అయితే వచ్చింది. అయితే ప్రధానంగా ఈ సంవత్సరంలో కూడా లింగాలు ప్రత్యేకించి అసలు ఈ లింగాలు మొత్తం కోటి లింగాలతో అయితే స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు. 127 అడుగులు భారీ వినాయకుని అయితే పెట్టారు. అయితే ప్రధానంగా ఈ కోటి లింగాలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనికి ఎన్ని రోజులు పడుతుంది, అయితే ఈ వినాయక చవితి కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారని చెప్పి మనతో పాటు ఈ నిర్వాహకులు ఉన్నారు. శ్రీను గారు, సార్ కోటి లింగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని రోజులు మీరు శ్రమించి స్వామివారిని ఈ 127 అడుగుల స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు, ఎన్ని రోజులు పట్టింది, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు సుమారు ఇవి కోటి లింగాలు సార్. ఈ కోటి లింగాలకి 5 రకాల మట్టి వాడి విగ్రహాలు ఇక్కడ అనకాపల్లి దగ్గర తయారు చేయించడం అయింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం సుమారు ఇక్కడ దీని విగ్రహం తయారు చేయడానికి 30 మంది మన కార్మికులు, అదే శిల్పులు అండి వీళ్ళు తయారు చేయడం. ఈయన కొంతమంది అనకాపల్లి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బెంగళూరు కలకట్ట వాళ్ళు ఉన్నారు. ఇది సుమారు ఇప్పటికి 2 నెలలు 15 రోజులు అయింది సార్ ఈ విగ్రహం పూర్తి అవ్వడానికి. ఇది 21 డేస్, 21 రోజు స్వామివారి మన కాణిపాకంలో ఎలాగైతే పూజలు జరుగుతాయి అలాగే హోమాలు పూజలు అన్నీ చేసి 21 రోజు కూడా భక్తులకి దర్శనం ఇస్తారు సార్. 22వ రోజు అనగా బుధవారం నాడు స్వామివారిని, అంటే 21కి మంగళవారం కాబట్టి బుధవారం నాడు అనుకునే కార్యక్రమం జరుగుతుంది సార్. ఇక తర్వాత 23వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తాం సార్. అయితే ప్రధానంగా మీరు ఈ కోటి లింగాలు ప్రత్యేకించి కోటి లింగాలు స్థాపించడానికి, లింగాలతో స్వామివారిని తయారు చేయడానికి గల కారణం ఏంటి? లింగాలతో అంటే మనం లాస్ట్ టైం బెల్లంతో తయారు చేసాం సార్ వినాయకుడిని, మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటికీ కాకపోతే అప్పుడు భక్తులకి ప్రసాదంగా ఇద్దాం అనుకున్నాం, కొద్దిమంది మన గవర్నమెంట్ ఆక్షన్స్తో ఇవ్వడానికి అవ్వలేదు. ఈసారి అంటే మా అబ్బాయి డాడీ లింగాలతో సుబ్రహ్మరెడ్డి గారు అక్కడ పూజ చేస్తారు కదా, అలా చేస్తే ఎలా ఉంటుందంటే సరే చూడండి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని ఉన్నాం. సరే అది సక్సెస్ అయింది సార్. అయితే ఇప్పుడు కోట్లింగాలు చేయడం కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం ఎలాగ బెల్లాన్ని పంచలేకపోయాం. ఇప్పుడు ఈ శివలింగాన్ని ఎవరైనా సరే భక్తితో పూజిస్తారంటే వాళ్ళకి అనుకున్న తర్వాత ఫ్రీగా ఇద్దామని మా ఆకాంక్ష. భక్తులకు ఫ్రీగా దేవుడి మూలకి ఇద్దామని. అయితే ఇప్పుడు ఈ వినాయక చవితి ఎన్ని రోజులు చేస్తారు, ఏం కార్యక్రమాలు చేస్తారు? ఈ 21 రోజు సార్ వినాయక చవితి. 21 రోజు కూడా మన పంతులతో హోమాలు ఇవన్నీ చేయించడం, ప్రత్యేక పూజలు ఉన్నాయి, కుంకుమాభిషేకాలు అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని 21వ రోజునకి మనం అనపడానికి రెడీ అవుతాం సార్. నిమజ్జనం కూడా ఇక్కడే సార్, ఇంకెక్కడే. సార్ చెప్పండి, ఏం చెప్తారు? స్వామివారి నిజంగా 2 కోటి లింగాలతో స్వామివారిని ప్రదర్శించడం ఏమంటారు? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధానంగా మొత్తం 30 మంది అయితే శ్రమించారు అనకాపల్లి ఏరియాలో. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ లింగాలు మొత్తం అంతా మట్టితో తయారు చేసి మొత్తం 30 మంది శ్రమించి మొత్తం 25 రోజులు అయితే శ్రమించి మొత్తం మీద ఇది చిన్న చిన్న ఈ లింగాలు అయితే తయారు చేసి ఇవి కోటి లింగాలుగా తయారు చేసి ప్రధానంగా దీన్ని అయితే మొత్తం ఇంత 127 అడుగులు మొత్తం స్వామివారిని ఇదే లింగాలతో తయారు చేశారంటే నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయం. నిజంగా భారతదేశంలోనే 127 అడుగుల వినాయక విగ్రహం అనేది విశాఖ గాజువాక డిపో నక్కవానిపాలెం వద్ద అయితే ప్రతిష్ఠించారు. నిజంగా ఇది 21 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే చేసి వేద పండితులతో హోమం అయితే చేస్తారు. హోమం అయితే చేసి అంతా శాస్త్రోక్తంగా మొత్తం అంతా దీన్ని అయితే చేస్తారు. నిజంగా నిలువెత్తు నిదర్శనం అనడానికి ఈ కోటి లింగాలు, గాజువాక కోటి లింగాలు వినాయకుడైనా చెప్పాలి. నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చే స్వామివారిని చాలా
చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా ఒక కార్మికులు వాళ్ళ కష్టం అంతా మొత్తం అంతా ఈ కోటిలింగాల విగ్రహం వినాయకుడి దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. నిజంగా దీన్ని స్వామివారిని దర్శించుకోవడం కోసం తండోపతండాలుగా ఇటు విజయనగరం, అనకాపల్లి, అలాగే సిటీ విశాఖ నగరం నుంచి కూడా ఆ శేష భక్తులు అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిజంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. నిజంగా ఈ నిర్వాహకులు అయితే చెప్తున్నారు, నిజంగా మాకు ఈ కోటిలింగాలు అనేది మా అబ్బాయి ఈ విశాఖలో సుబ్బరామరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామరెడ్డి ప్రతి శివరాత్రికి అయితే ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా మేము ఈ కోటిలింగాలతో వినాయకుడిని అయితే చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలో మేము మొత్తం దాని మీద వర్కౌట్ అయితే చేసాం. అయితే దీనికి సంబంధించి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో 30 మంది కళాకారులు ఈ శివలింగాలు అయితే తయారు చేశారు అనకాపల్లి వద్ద మట్టితోని. అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి నీళ్ళగా స్వామివారి 127 అడుగులు స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. చాలా బాగా వచ్చింది. స్వామివారి నిజంగా 2 కళ్ళు చాలట్లేదు అని ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ భారతదేశంలోనే 127 ఎంత ఎత్తైన స్వామివారిని ప్రతిష్ఠించడం గాజువాక నక్వానపాలెం డిపో వద్ద అయితే జరిగింది. ఏదేమైనా చూసిన వాళ్ళందరూ నిజంగా 2 కళ్ళు చాలట్లేదు, చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీర్చిదిద్దని చెప్పి భక్తులు కూడా చాలామంది అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ కోటిలింగాల స్వామివారి వివరాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ గాజువాక నుంచి. శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవ సందర్భంగా మా పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అతిపెద్ద గణపతి, అంటే భారతదేశంలో ఇంతవరకు కూడా ఎక్కడా లేనటువంటి 127 అడుగుల శివలింగాన్ని ఏర్పరిచారు మా పారిశ్రామిక ప్రాంతంలో. దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రవృత్తి ఎమ్మెల్యే గణబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఈ 127 విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఎంతోమంది కళాకారులు, సుమారుగా 35 మంది కళాకారులు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వర్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేశారు. సుమారుగా 80 రోజులు. అంటే మాకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో ఇంతవరకు ఎంత పెద్ద విగ్రహం ఎక్కడ ఏర్పరచలేదు. విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని మేము ఎక్కడా చూడలేదు. అది మేము చెప్తున్న మాట కాదు, భక్తుల మాట. మరి ఇటువంటివి ఈ 21 రోజు ఈ స్వామివారిని ఇక్కడ ఉంటారు. 21 రోజు హోమాలు, పూజలు అన్నీ జరుగుతాయి. వచ్చే ప్రేక్షకులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారు. ఆటలు, గేమ్స్, అంటే ఇంతటి చక్కటి వాతావరణాన్ని ఇప్పించినటువంటి లంబోదర చారిటబుల్ ట్రస్ట్ మన శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పారిశ్రామిక ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రం అంతా సస్యమనంగా ఉండాలంటే ఇటువంటి భక్తి పూజలు అనేది చాలా అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఎందుకంటే మన సామాజిక ధర్మాన్ని పాటించాలి అంటే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, ప్రజలు బాగుంటారని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలియపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి అందరూ మనసులో మన్ననలు పొందిన శ్రీని గారికి, మరియు మా పారిశ్రామిక ప్రాంతంలో ఇంత చక్కటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.